इसमें से डालता हूँ। हेलो ఇక్కడ ఫాతిహ ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే సవారీ తీసుకొచ్చేది ఉంది. సవారీ చేపిస్తాను మా అక్క వాళ్ళు మొక్కిరు. అట్లనే మస్తు మంది మొక్కుతారు. వాళ్ళందరినీ కవర్ చేయడం పాసిబుల్ కాలేదు వర్షం కారణంగా. కొన్ని సవార్లు తీసుకొచ్చేది మాత్రం కవర్ చేసిన. చాలామంది కోరికలు తీరితే అందరికీ కవర్ చేయాలంటే మస్తు టైం గిట్లా దక్కుల వాళ్ళందరూ ఒక్క దక్కుండు మధ్య మధ్య దొరకూరు ఎందుకు వస్తారు ఉస్మానాబాద్లో తప్పు కట్టి वाला भी डर लग रहा है, इतना सारा दुनिया यहाँ का आया।
తెల్లవారుజామున 2 గంటలు అవుతుంది. మాకు భీమన్ నంబర్ అని ఉంటుంది, అక్కడికి పోయి ఫాతిహ ఇచ్చుకొని మళ్ళీ ఊరు తిరగడం స్టార్ట్ చేస్తాం. అక్కడ మొత్తం చీకటి ఉంటుంది కాబట్టి వీడియో పాసిబుల్ కాదు. భీమన్న మర్రి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎట్లుందో చూసిరుగా, మొత్తం చీకటి ఉంటుంది. ఊరవతల మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఫాతిహ ఇచ్చుకొని మళ్ళీ వస్తాం. మధ్యాహ్నం 12:30 సుమారులో పీర్లనైతే మళ్ళీ సేమ్ ఎక్కడ పెట్టినాం అక్కడ తీసుకొచ్చి అట్లా పడుకోబెట్టినట్టు అట్లా పెడతారు. పెట్టిన తర్వాత ఈ గ్యాప్లో మధ్యలో ఒక పొద్దులు 4 పొద్దులు తీసేసి మిగతా వాళ్ళంతా అంటే ఆ గుండం ఉంటుంది కదా, గుండంలో ఒక గురిగ పెట్టి పాలు పోస్తారు. పాలు పోసి అందులో అది ఎటు పొంగుతుందో చూస్తారు. అది ఏ సైడ్ పొంగుతుందో అని చూసి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మా సైడ్ పొంగుతుంది అంటే మా సైడ్ పొంగుతుందని. అది చూడండి ఫైనల్గా ఏ సైడ్ పొంగుతుందో. అది పొంగిన తర్వాత వాళ్ళ ముఖంలో ఎగ్జైట్మెంట్ చూడండి. చూడు 35 కేవీ వస్తుంది నీదిక్కే.
తూర్పు పడ్డది. నల్లకొండ మోలాలికి పుట్టెల్ కావాలి సామికి దత్తిల్ కావాలి సామికి పుట్టెల్ కావాలి దత్తిల్ కావాలి పుట్టెల్ కావాలి దత్తిల్ కావాలి. ఓహో చంపియా. రేపు మళ్ళీ ఊరు తిరిగే టైం అయితే అవుతుంది, అందుకే అందరు రెడీ అవుతారు గజ్జలు కట్టుకోవడం అట్లాంటి. ఇక లేపుతాం, లేపి ఊరు తిరగడం స్టార్ట్ చేస్తాం, చూడండి. సామికి నల్లకొండ మోలాలికి పుట్టెల్ కావాలి సామికి దత్తిల్ కావాలి సామికి పుట్టెల్ కావాలి దత్తిల్ కావాలి పుట్టెల్ కావాలి దత్తిల్ కావాలి. ఓహో చంపియా ఒలంపల్లి చంపియా నాతోని మాట్లాడు నా పల్లి చంపియా ఒకట పేరు తొరి మసీదు దుక్కుత చూడయ్యాలైలా